అది కావాల్సరే పక్కింటి పిండి గారు ఏదో నీకు పెళ్లి పనులు అప్పచెప్పినట్టు ఎంతవరకు వచ్చావుటి? ఆ పనుల్లోనే సతమతం అయిపోతున్నానండి. సతమతం అయిపోతున్నావా? మరి ఒప్పుకున్నాను కదండి పాపం. వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారా, కొంచెం సాయం చేసి పెట్టమ్మా. నా పిల్లమ్మ చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెరిగిందా మన పిల్లలతోటి. ఇంకా అందుకని సరేలే పిన్ని గారు అన్నాను. ఎక్కువ పని ఉంటేట కాలు చెప్పు కూర్చోవాలటండి. సామెత అది ఏం చేయాలో అర్థం అవక కాలు చెప్పు కూర్చున్నాను. అది సంగతి. పెళ్లి పనులు అన్ని చక్కగా చకా జరిగిపోతున్నాయి. చేయించేస్తున్నాను. పిలుపులకి రెడీ అయిపోమన్నాను. శుభలేఖలు వచ్చేసాయి. శుభలేఖ ఎక్కడుందేట టీపాయమే పెట్టాను. నేను ఇక్కడ సున్నుండలు చుడుతున్నాను పెళ్లి వారికి. మచ్చుకి శుభలేఖ పంపాడు. సాయంకాలానికి మొత్తం ప్రింట్లు అయిపోతాయి అన్నాడు. అది ఫోన్ చేశాడు, పంపేయమ్మా అన్నాను. చూసుకోండి మరి, నేను వంటింట్లో ఉన్నాను కదా, సున్నుండలు చూడుతున్నాను. వాళ్ళు ఏమిటో 400 500 అడిగారట సున్నుండలు. ఏమో రండి బాబు, మరి వాళ్ళకి అంతమంది ఉన్నారు కాబట్టి బంధువులు. ఏమో దేనికో మరి ఏమో చుడుతున్నాను, మరి తప్పదు కదా. అన్నీ 500 పెట్టమన్నారట. ఏమో 4 బిందెలు చనివిడి పెట్టమన్నారట. ఇప్పుడు మరి చనివిడు ఎవరు తింటున్నారో నాకు తెలీదు. 4 బిందులు. అదిగో దొడ్డి వెంపని బియ్యం కొట్టించి చేయిస్తున్నాను శాస్త్రోక్తంగాను. ఏమో వాళ్ళ ఆచారం అదేమోనండి. శుభలేఖ మీరు చూసుకోండి, నేను ఉండలు చూడుతున్నాను. అదే చూస్తున్నా బాబు ఎలా రాశారు. కీర్తి శేషుల వివాహ మహోత్సవ శుభము శుభపత్రిక. అయ్యా అవ్వ ఉండండి, వస్తున్నాను ఉండండి. ఏమిటి మళ్ళీ చదవండి. కీర్తి శేషుల ఆహ్వాన శుభపత్రిక. కీర్తి శేషులు ఏంటండి అశుభం మాటలు? అయ్యో శేషు కీర్తిల వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అని వేయమన్నాను మాట బొడుద్దాయిని. అదేంటి చిరంజీవి సౌభాగ్యవతి కీర్తి ఎవరి కుమార్తె అయితే వారి కుమార్తె, వధువతి వరుడు. కీర్తి శేషులని వేసాడా? అయ్యో అప్రదిష్ట అండి బాబు. వెళ్ళండి ఇప్పుడు, మీరు అర్జెంట్ గా వెళ్ళండి. ఇదేనైతే ఆధునికంగా తయారు చేసింది. వెళ్ళండి, నేను వంటింట్లో పనిలో ఉన్నాను. మీరు రండి ముందు అర్జెంట్ గాను. చాలా మోడల్ గా ఉంది కీర్తి శేషు. రండి బాబు మీరు. ఇప్పుడు నేను సరి చేసిన మీరు అర్జెంట్ గా వెళ్ళిపోండి. శేషు కీర్తిలా, లేదంటే కీర్తి శేషులా. కీర్తి శేషులు కాదు. నువ్వు ఒప్పుకోవడం నేను సరి చేస్తాను. పండు మీరు చాలా గొప్పగా ఉంది. వాళ్ళకి తెలియనివ్వకండి, బాగోదు.